నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించబడి చక్కగా దేవుని కృపలో ముందుకు సాగుతూ ఉన్నాం. 40 దినాలు ప్రార్థన అయిపోయింది కదా అనేక అనుకోక నిరంతరము దేవుని నామములో ముందుకు వెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సాతానుగాడు ఎప్పుడు కూడా పొంచి చూస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం గమనించి మెలకుగా ఉండాలి. అందుకే భక్తుడైన దావీదు గారు అంటూ ఉంటాడు, చూడండి కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 48వ వచనంలో, ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. చూసారా అంత చక్కని మాట. ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును. ఆయన విడిపించేవాడై ఉన్నాడు. ఆయన ఎవరై ఉన్నారు? విడిపించు. ఆయనకి నమ్మకం కలిగింది. ఎవరికి? దేవుడికి. ఏమని? దేవుడి మీద దావీదుకి నమ్మకం కలిగి అంటున్నాడు, ఆయనే నా శత్రువుల నుంచి నన్ను విడిపించేవాడు. ఈరోజు నీకు నమ్మకం ఉందా? రోగం అనే శత్రువు కానీ, ఆపదనే శత్రువు కానీ, బలహీనతనే శత్రువు కానీ దేని నుంచైనా విడిపించగలిగిన వాడు అని నేను నమ్మాలి ఫస్ట్. తర్వాత అంటున్నాడు, నా మీదకి లేచి వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. ఎవరైతే నీ మీదకి ప్రిజన్ బిడ్డలారా లేస్తున్నారో ఎత్తుగా, వాళ్ళ మీద ఎచ్చుగా నన్ను ఉంచే దేవుడు అని చెప్తున్నాడు. దావీదు మీదకి గొల్యాతు లేచాడు. లేచినప్పుడు దావీదుని పైకి లేపాడు, గొల్యాతుని కింద పడగొట్టాడు. కారణం ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. చూడండి, బలత్కారము చేయు మనుషుల చేతుల నుండి నువ్వు నన్ను విడిపించదు. ఎవరైతే బలత్కారం చేస్తున్నారో ఆ బలత్కారము చేయబడుతున్న పిల్లలు విడిపిస్తాడు దేవుడు. చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు బలత్కారుల చేతులు పడిపోతున్నారు. వాళ్ళు యాసిడ్లు పోయటమా, వారు అనేకమైన వ్యర్థమైనవి వాళ్ళకి ఇప్పించి తినిపెడతామా, ఇలా చెడ్డవాటికి బానిసలు చేస్తూ ఉన్నారు. కనుక వారి చేతిలో నుంచి కూడా దేవుడు మీ పిల్లల్ని, మిమ్మల్ని విడిపిస్తాడు. ఇది నమ్మండి, ప్రార్థన చేసుకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా లేవనెత్తినందుకు వందనాలు. ఆరోగ్యము, నెమ్మది, సమాధానం దయచేయండి. మా శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని విడిపించి మాకు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతానని చెప్పావు గనుక ఈ యొక్క దినము ప్రతి శత్రువు ఓడిపోయి మీకు మహిమకరంగా ఉన్నట్లు సహాయం చేయమని యేసయ్య నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ ఆల్. అందరికీ వందనాలు.